గద్ద చెప్పిన అద్భుత రహస్యం. మీ అదృష్టం మారుతుంది. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు ప్రతి పక్షి హాయిగా ఎగురుతుంది. కాని కారుచికట్లు కమ్ముకున్నప్పుడు మేఘాలు ఒకదానికొకటి ఘీకుంటూ ఉరుములు మెరుపులతో భూమిని వణికిస్తున్నప్పుడు పక్షులన్నీ భయంతో తమ గూళ్లలో దాక్కుంటాయి. కాని సరిగ్గా అదే సమయంలో ఆ భయంకరమైన తుపానును ఎదుర్కోవడానికి ఒకే ఒక ప్రాణి గంభీరంగా ఆకాశంలోకి దూసుకుపోతుంది. అది చూస్తుంటే మనకు కేవలం ఒక పక్షిలా కనిపిస్తుంది కానే దాని రెక్కల వెనుక, దాని తీక్షణమైన చూపు వెనుక కొన్ని వేల ఏళ్ల జీవన సత్యం దాగి ఉంది. మీ జీవితంలో మీరు ఎందుకు ఇంకా అక్కడే ఆగిపోయారు? ఎందుకు ఇంకా అదే ఆవేదనలో, అదే కష్టాల్లో మగ్గిపోతున్నారు? దీనికి సమాధానం ఆకాశపు అంచుల్లో నివసించే ఆ గద్ద జీవితంలో ఉంది. ఈ అద్భుతమైన రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, మీ జీవితం మారాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. సగం విన్న జ్ఞానం ఏ ఫలితాన్నీ ఇవ్వదు. అది మిమ్మల్ని మరింత గందరగోళంలోకి నెట్టేస్తుంది తప్ప మీ తలరాతను మార్చలేదు. అందుకే పూర్తి ఏకాగ్రతతో వినండి. ఒక నిశ్శబ్దమైన అడవి. ఆ అడవి చివరన ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న ఒక ఎత్తైన పర్వతం. ఆ పర్వత శిఖరం మీద ఒక గద్ద ఒంటరిగా కూర్చుని ఉంది. గాలి చాలా వేగంగా వీస్తోంది. ఆ చలిగాలికి చెట్లు సైతం వణికిపోతున్నాయి. కాని ఆ గద్ద మాత్రం కదలకుండా, రెప్ప వేయకుండా అగాధం వైపు చూస్తోంది. ఆ చూపులో ఒక రకమైన తీక్షణత ఉంది. ఒక నిశితమైన వేటగాడి ఏకాగ్రత ఉంది. అయ్యో, ఆ గద్దచూపు ఎంతటి శక్తివంతమైనదో మీకు తెలుసా? దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న కదలికను కూడా అది స్పష్టంగా చూడగలదు. మనిషికి కళ్ళు ఉన్నాయి కానే చూపు లేదు. మన కళ్ల ముందు వందల అవకాశాలు తిరుగుతున్నా మనం మాత్రం అదృష్టం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ కూర్చుంటాం. కాని ఆ గద్ద అలా కాదు. అది తన ఆహారం కోసం ఎదురుచూడదు. తన ఆహారాన్ని అది తానే వెతుక్కుంటుంది. ఆ ఎత్తైన శిఖరంమీద గద్దను చూస్తుంటే ఒక గొప్ప యోగిలా కనిపిస్తుంది. చుట్టూ ఎంత గొడవ జరుగుతున్నా, ఎంతటి గాలివాన వచ్చినా దాని దృష్టిమాత్రం తన లక్ష్యం మీద నుండి అంగుళం కూడా పక్కకు జరగదు. మన జీవితాల్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. ఎంతోమంది మనల్ని వెనక్కి లాగాలని చూస్తుంటారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని భయపెడుతుంటాయి. అప్పుడు మనం ఆ గద్దను గుర్తుచేసుకోవాలి. గద్ద ఎప్పుడు కాకులతో కలిసి ఎగరదు. పిచ్చుకలతో కలిసి తిరగదు. అది ఎప్పుడూ ఒంటరిగానే ఎగురుతుంది. లేదా తన జాతికి చెందిన మరో గద్దతో మాత్రమే కనిపిస్తుంది. ప్రేక్షకులారా, ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి గొప్ప విషయం. మీరు ఎవరితో తిరుగుతున్నారు? మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ ఆలోచనలకు రెక్కలు ఇస్తున్నారా, లేక మీ రెక్కలను కత్తిరిస్తున్నారా? గద్దకు తెలుసు, తన స్థాయికి తగని వారితో ఉంటే తను ఎప్పటికీ ఆకాశాన్ని జయించలేదని. అందుకే అది ఆ ఎత్తైన శిఖరాన్ని ఎంచుకుంది. పర్వతంమీద కూర్చుని అది కింద ఉన్న లోకాన్ని చూస్తున్నప్పుడు దానికి ఏదీ అసాధ్యం అనిపించదు. దాని శరీరంలో ఉన్న ప్రతి అణువూ కేవలం తన లక్ష్యం కోసమే పనిచేస్తుంది. ఆకలి వేసినప్పుడు అది ఆవేదన చెందదు. ఆకలిని ఒక ఆయుధంగా మార్చుకుంటుంది. కండరాలు బిగించి, రెక్కలు విదిలించి అది ఆకాశంలోకి డైవ్ చేస్తున్నప్పుడు ఆ వేగం చూస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయేమో అనిపిస్తుంది. అంత ఎత్తునుండి అంత వేగంగా కిందకు వస్తున్నప్పుడు దాని కళ్ళు మాత్రం తన వేటమీద నుండి ఒక్క క్షణం కూడా పక్కకు తప్పవు. ఎంతటి ఏకాగ్రత అది! ఎంతటి నిబద్ధత అది! అయ్యో, మనిషికి గనుక ఆ లక్షణంలో 100వ వంతు ఉన్నా ఈరోజు ఈ ప్రపంచంలో ఓడిపోయినవాడు అంటూ ఎవరూ ఉండరు. మనం ఒక పని మొదలుపెడతాం. వెంటనే ఏదో ఆటంకం వస్తుంది. ఇంకేముంది, మన మనసు మారిపోతుంది. ఏకాగ్రత చెదిరిపోతుంది. కాని గద్ద అలా కాదు. అది గాలిని చీల్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ గాలి చేసే శబ్దం భయంకరంగా ఉంటుంది. ఆ శబ్దానికి ఏదైనా చిన్న పక్షి అయితే గుండె పగిలి చనిపోతుంది. కాని గద్ద ఆ శబ్దాన్ని ఆస్వాదిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం కాదు.
ఆ కష్టాలనే మెట్లుగా మార్చుకుని ఎదగాలి అన్న సత్యాన్ని ఆ పక్షి తన నిశ్శబ్దంతో మనకు నేర్పిస్తోంది. ఆ పర్వత శిఖరం మీద కూర్చుని అది ఎదురుచూస్తున్నది కేవలం ఆహారం కోసం మాత్రమే కాదు, తన శక్తిని తాను పరీక్షించుకోవడానికి వచ్చే ఒక అవకాశం కోసం. అవకాశాలు అనేవి మన తలుపు తట్టవు, మనమే ఆ అవకాశాల దగ్గరకు వెళ్ళాలి. ఆ గద్ద జీవితంలో ఒక కఠినమైన సమయం వస్తుంది. అది ముసలిదైపోయినప్పుడు. దాని ముక్కు వంకర తిరిగిపోతుంది. దాని రెక్కలు భారమైపోతాయి. దాని గోళ్ళు మొద్దుబారిపోతాయి. ఆ సమయంలో అది ఏడుస్తూ కూర్చోదు. ఒక నిర్దయాత్మకమైన నిర్ణయం తీసుకుంటుంది. అది ఒక ఎత్తైన కొండమీదకు వెళ్ళి తన వంకర తిరిగిన ముక్కును బండకేసి కొట్టుకుంటుంది. రక్తం ధారలుగా కారుతున్నా, ఆ వేదన వర్ణనాతీతం అనిపిస్తున్నా అది వెనక్కు తగ్గదు. పాత ముక్కు రాలిపోయి కొత్త ముక్కు వచ్చేవరకు అది పస్తులు ఉంటుంది. ఎంతటి సహనం, ఎంతటి కఠోరమైన తపస్సు అది! ఆ తర్వాత తన గోళ్లను తనే పీకేసుకుంటుంది. తన పాతరెక్కలను తనే పీకేసుకుంటుంది. శరీరం నిండా గాయాలు, రక్తం వాసన, కాని ఆ మనోబలం మాత్రం అచంచలం. అది ఆ నొప్పిని భరిస్తుంది ఎందుకంటే దానికి తెలుసు, ఈ నొప్పిని భరిస్తేనే తనకు మరో 30 ఏళ్ల కొత్త జీవితం లభిస్తుందని. మనలో ఎంతమంది మన పాత అలవాట్లను, మనల్ని వెనక్కిలాగే మన పాత ఆలోచనలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం? నొప్పి లేకుండా మార్పురాదు. మార్పు లేకుండా అదృష్టం తలుపు తట్టదు. ఆ గద్దపడే వేదన చూస్తుంటే మన కళ్లలో నీళ్లు తిరుగుతాయి. కాని ఆ వేదనే దానికి పునర్జన్మను ఇస్తుంది. ఆ పాత రూపం అంతా పోయాక మళ్ళీ కొత్త ముక్కు, కొత్త గోళ్ళు, కొత్త రెక్కలు వస్తాయి. అప్పుడు అది మళ్లీ ఆకాశంలోకి సింహంలా దూసుకుపోతుంది. గద్ద తన జీవితంలో నేర్పే ఈ రహస్యాలు కేవలం ఒక పక్షికి సంబంధించినవి కావు. ఇవి మనిషి తలరాతను మార్చే మహామంత్రాలు. మీరు ఎందుకు తక్కువలో సర్దుకుపోతున్నారు? మీరు ఆకాశంలో ఎగరాల్సిన వాళ్లు, నేలమీద చిన్న చిన్న గింజల కోసం కొట్లాడుకోవాల్సిన వాళ్లు కాదు. మీ దృష్టిని మార్చుకోండి. మీ ఏకాగ్రతను పెంచుకోండి. అప్పుడు చూడండి, మీ అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ ఎలా వస్తుందో. ఆ గద్ద చూపులో ఉన్న రహస్యాన్ని మనం మన సంపాదనకు, మన ఎదుగుదలకు ఎలా అన్వయించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఒక వేటగాడు తన బాణాన్ని వదిలే ముందు ఎలాగైతే నిశ్చలంగా ఉంటాడో, గద్ద కూడా తన లక్ష్యాన్ని ఛేదించే ముందు అంతే నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దమే దాని బలం. మన శక్తిని మనం అనవసరమైన మాటలతో, అనవసరమైన గొడవలతో వృధా చేసుకుంటున్నాం. కాని ఆ గద్ద మాత్రం తన శక్తిని అంతా తన కళ్లలో పోగు చేసుకుంటుంది. ఆ కళ్ళు చూడలేనిది ఏది లేదు. ఆ కళ్ళు పసిగట్టలేని అవకాశం ఏది లేదు. ఆ నిశితమైన చూపు వెనుక ఒక కఠోరమైన శిక్షణ ఉంటుంది. ఆ దృష్టి కేవలం బయట ప్రపంచాన్ని చూడటానికే కాదు, తన లోపల ఉన్న శక్తిని సరైన దిశలో మళ్లించడానికి కూడా ఉపయోగపడుతుంది. గద్ద తన జీవితంలో మొదటి రహస్యాన్ని మనకు ఇక్కడే బోధిస్తుంది. అది ఎప్పుడూ చనిపోయిన జంతువులను తినదు. అది కేవలం తను స్వయంగా వేటాడిన తాజా ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. దీని వెనుక ఎంతటి గంభీరమైన అర్థం ఉందో ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో మనం ఇతరులమీద ఆధారపడి బతుకుతున్నామా? ఎవరో ఏదో ఇస్తారని, అదృష్టం మన తలుపు తడుతుందని ఎదురుచూడటం అంటే చనిపోయిన మాంసం కోసం వేచి ఉండటమే. గద్ద నేర్పే ఆ మొదటి పాఠం స్వయంకృషి. అయ్యో, తన ఆహారం కోసం అది ఆకాశం నుండి కిందకు దూసుకొస్తున్నప్పుడు దాని శరీరంలో ఉండే ప్రతి నరం ఒక వింటి తాడులా బిగుసుకుపోతుంది. గాలి వేగం తనను పక్కకు నెట్టేయాలని చూస్తున్నా, తన రెక్కల బలం తనను అదుపు తప్పేలా చేస్తున్నా, అది మాత్రం ఆ చిన్న కదలికనే గమనిస్తూ ఉంటుంది. ఏకాగ్రత అంటే అది. ఎంచుకున్న లక్ష్యం చిన్నదేనా, పెద్దదేనా, దాన్ని సాధించే వరకు విశ్రమించని ఆ పట్టుదల మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఎన్నో రకాలుగా తప్పుదోవ పట్టిస్తుంది. అనవసరమైన వినోదాలు, పనికిరాని సంభాషణలు మన లక్ష్యాన్ని మనకు దూరం చేస్తాయి. కాని ఆ గద్దకు తెలుసు, ఒక్క క్షణం
తన దృష్టి పక్కకు తప్పితే ఆ రోజు తన ఆకలి తీరదని. ఎంతటి ఆవేదన అది! ప్రాణం పోతున్నా సరే లక్ష్యంమీద నుండి చూపు తిప్పకూడదు అనే ఆ నియమం ఎంత గొప్పది! అందుకే ఆకాశంలో అంత ఎత్తున ఎగిరే గద్ద నేలమీద ఉన్న చిన్న పామును కూడా ఇట్టే గుర్తుపడుతుంది. మనిషి కూడా తన జీవితంలో ఇలాంటి ఒక తీక్షణమైన చూపును అలవరుచుకోవాలి. అవకాశాలు అనేవి బంగారు పళ్ళెంలో పెట్టి ఎవరూ ఇవ్వరు. ఆ గద్దలాగా మనం కూడా గాలిని చీల్చుకుంటూ వెళ్ళి మనకు కావాల్సింది మనం సాధించుకోవాలి. ఆకాశంలో ఎగురుతున్నప్పుడు అది పడే కష్టం మనకు కనిపించదు. మనకు కేవలం దాని రాజసం మాత్రమే కనిపిస్తుంది. కాని ఆ రాజసం వెనుక ఎన్నో ఏళ్ల పోరాటం ఉంది. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ఆకలితో అలమటించిన రోజులు దాగి ఉన్నాయి. ఒక గద్ద తన గూడును ఎలా నిర్మిస్తుందో చూస్తే మీకు కన్నీళ్లు వస్తాయి. అయ్యో! అది తన గూడులో మెత్తటి దూదిని లేదా గడ్డిని ఉంచదు. మొదట అది ముళ్లను, పదునైన రాళ్లను అమర్చుతుంది. దానిపైన మాత్రమే కొద్దిగా గడ్డిని ఉంచుతుంది. ఎందుకో తెలుసా? తన పిల్లలు ఆ గూడులో ఎక్కువ కాలం సుఖంగా ఉండిపోకూడదని. అవి ఆ నొప్పిని భరించి ఎప్పుడెప్పుడు ఆకాశంలోకి ఎగురుదామా అని ఆరాటపడాలని అది అలా చేస్తుంది. సుఖం మనిషిని బద్ధకస్తుడిని చేస్తుంది. కష్టం మనిషిని సానబెట్టిన వజ్రంలా మారుస్తుంది. మనం ఎప్పుడూ సుఖాల కోసం వెతుకుతుంటాం. కొంచెం కష్టం రాగానే కుంగిపోతాం. అయ్యో! నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఏడుస్తాం. కాని ఆ గద్ద తన సంతానానికి చిన్నప్పటినుండే కష్టాన్ని పరిచయం చేస్తుంది. ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు ఆ చిన్న ప్రాణులు ఎంతటి వేదనను అనుభవిస్తాయో. కాని ఆ వేదనే రేపువాటిని ఆకాశానికి రాజులను చేస్తుంది. మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యే కష్టాలు, అవమానాలు ఆ గూడులోని ముళ్లవంటివే. అవి మనల్ని బాధపెట్టడానికి రావు. మనం ఇంకా ఎత్తుకు ఎగరాలి అని మనల్ని హెచ్చరించడానికి వస్తాయి. రెండవ రహస్యం ఏమిటంటే తుపానును ఎదుర్కోవడం. గాలివాన మొదలైనప్పుడు మిగిలిన పక్షులన్నీ భయంతో వణికిపోతూ చెట్ల కొమ్మల చాటున దాక్కుంటాయి. కాని గద్దమాత్రం ఆ తుపాను మేఘాల కోసం ఎదురుచూస్తుంది. ఎందుకంటే ఆ తుపాను గాలి ఇచ్చే వేగాన్ని ఉపయోగించుకుని అది మేఘాల కంటే పైకి ఎగరాలని అనుకుంటుంది. తుపాను రాకను అది ముందే పసిగడుతుంది. దాని కళ్ళు ఆకాశంలో మారుతున్న రంగులను గమనిస్తాయి. గాలిలో తేమను ఆస్వాదిస్తాయి. ఆ సమయంలో అది భయపడదు. తన రెక్కలను మరింత బలంగా విదిలిస్తుంది. తుపానుగాలి దాన్ని పైకి తోస్తున్నప్పుడు అది ఏమాత్రం ప్రతిఘటించకుండా ఆ గాలినే ఒక వాహనంగా మార్చుకుంటుంది. ఇది ఎంతటి అద్భుతమైన సత్యం! జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని చూసి పారిపోవడం కాదు, ఆ సమస్యలనే అవకాశాలుగా మార్చుకుని అందరికంటే ఎత్తుకు ఎదగాలి. అయ్యో! ఎంతోమంది సమస్యలు రాగానే జీవితాన్ని చాలించుకోవాలని అనుకుంటారు. లేదా అదృష్టాన్ని నిందిస్తారు. కాని గద్ద నేర్పే పాఠం ఏమిటంటే నిన్ను కిందకు నెట్టేసే శక్తినే నిన్ను పైకి లేపేలా వాడుకో. ఆకాశం అంచుల్లో మేఘాలకు పైన గద్ద ఎగురుతున్నప్పుడు కింద వర్షం పడుతూ ఉంటుంది. ఉరుములు వినిపిస్తూ ఉంటాయి. కాని గద్దమాత్రం ప్రశాంతంగా సూర్యుడి కాంతిలో స్నానం చేస్తూ ఉంటుంది. ఆ స్థితికి చేరుకోవడానికి అదిపడ్డ కష్టం మనకు అర్థం కాదు. ఆ ప్రయాణంలో అది ఎదుర్కొన్న ఒత్తిడి మనకు తెలియదు. మన సంపాదన కూడా అలాగే ఉండాలి. లోకం అంతా ఆర్థిక సంక్షోభం అని భయపడుతున్నప్పుడు, అందరూ వెనకడుగు వేస్తున్నప్పుడు, గద్దలాంటి మనస్తత్వం ఉన్నవాడు మాత్రమే కొత్త దారులను వెతుకుతాడు. ఒక గద్ద ఏకాగ్రతను సంపాదనకు అన్వయించుకోవడం అంటే ఇదే. మార్కెట్ ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అని సాకులు చెప్పడం మానేసి, ఆ గాలివానలో కూడా నీకు కావలసిన ఆహారం ఎక్కడ ఉందో నీ చూపుతో పసిగట్టాలి. ఎంతటి నిశితమైన దృష్టి ఉంటే అంతటి గొప్ప విజయం దక్కుతుంది. గద్ద తన వేటను పట్టుకోవడానికి కిందకు వచ్చినప్పుడు అది తన లక్ష్యాన్ని ఒక్క క్షణం కూడా వదలదు. ఒకవేళ ఆ వేట తప్పిపోయినా అది నిరాశ చెందదు. మళ్లీ ఆకాశంలోకి వెళ్లి మరో అవకాశం కోసం చూస్తుంది. ఓటమిని అది ఒక పాఠంగా మాత్రమే తీసుకుంటుంది తప్ప దాన్నే ఒక ముగింపుగా భావించదు. అయ్యో!
మనం ఒకసారి ఓడిపోగానే మన ప్రపంచం ముగిసిపోయింది అనుకుంటాం. మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. కాని ఆ గద్దను చూడండి. తన పదునైన గోళ్లతో లక్ష్యాన్ని చిక్కించుకునే వరకు అది పోరాడుతూనే ఉంటుంది. ఆ పోరాటంలో దాని రెక్కలు అలసిపోవచ్చు. దాని ప్రాణం విలవలలాడవచ్చు. కాని దాని సంకల్పం మాత్రం చెదరదు. ఆకాశంలో ఆ గద్దవేసే ప్రతి కేకలో ఒక రకమైన గంభీరత్వం ఉంటుంది. అది తన ఉనికిని ప్రపంచానికి చాటుతుంది. నేను ఇక్కడ ఉన్నాను. ఈ ఆకాశం నాది. ఈ విజయం నాది అని అది గర్వంగా చెబుతుంది. ఆ గర్వం అహంకారం కాదు. అది తన కష్టంమీద ఉన్న నమ్మకం. తన రెక్కలమీద ఉన్న భరోసా. ప్రతి మనిషి తనమీద తాను అలాంటి నమ్మకాన్ని పెంచుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచం మీ ముందు మోకరిల్లుతుంది. అదృష్టం అనేది కేవలం కష్టపడే వాడికి మాత్రమే దక్కుతుంది. గద్దలా ఎగిరేవాడికి మాత్రమే ఆకాశం సొంతమవుతుంది. ఆకాశపు రాజు తన రెక్కలను వెరబోసుకుని కూర్చున్నప్పుడు లోకం దాన్ని చూసి ముసలిదైపోయింది అని పరిహసిస్తుంది. కాని ఆ గద్ద మనసులో మండుతున్న ఆ యజ్ఞం ఎవరికీ కనిపించదు. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన మూడవ రహస్యం దాగి ఉంది. అదే పునరుజ్జీవనం. తనను తాను కొత్తగా నిర్మించుకోవడం. గద్ద వయసు పెరిగే కొద్దీ దాని రెక్కలు భారమైపోతాయి. గాలిలో తేలడం దానికి కష్టమైపోతుంది. దాని ముక్కు వంకర తిరిగిపోయి ఆహారాన్ని పట్టుకోలేని స్థితికి చేరుకుంటుంది. అప్పుడు ఆ పక్షి ముందు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, అలాగే ఆకలితో అలమటించి ప్రాణాలు వదలడం. రెండవది, అత్యంత బాధాకరమైన 5 నెలల సుదీర్ఘ పోరాటం చేసి మళ్లీ యవ్వనాన్ని పొందడం. అయ్యో! ఒక్కసారి ఊహించుకోండి. మనం చిన్న తలపోటు వస్తేనే విలవలలాడిపోతాం. కాని ఆ గద్ద తన ముక్కును ఒక కఠినమైన బండకేసి బలంగా కొట్టుకుంటుంది. ఆ దెబ్బకు దాని ముక్కు ముక్కలైపోతుంది. రక్తం గడ్డకట్టి ఆ ప్రదేశం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ నొప్పిని అది అనుభవిస్తున్నప్పుడు దాని కళ్లనుండి నీళ్లు కారుతుంటాయి. కాని అది ఆగిపోదు. కొత్త ముక్కు వచ్చేవరకు అది ఏమీ తినకుండా కేవలం ఆ నొప్పిని దిగమింగుతూ వేచి ఉంటుంది. మనం మన జీవితంలో చిన్న ఆర్థిక ఇబ్బంది రాగానే లేదా ఒక వ్యాపారంలో నష్టం రాగానే కుంగిపోతాం. మన పాత పద్ధతులను వదులుకోవడానికి ఇష్టపడము. కాని గద్ద చెబుతోంది, పాతది పోతేనే కొత్తది వస్తుంది. మీ సంపాదన పెరగాలన్నా, మీ అదృష్టం ఆకాశాన్ని తాకాలన్నా, మీలో ఉన్న పాత అలవాట్లను, మీ భయాలను ఆ బండకేసి కొట్టిపారేయాలి. ఆ గద్దపడే వేదన వర్ణనాతీతం. అది పస్తులు ఉంటూ తన శరీరంలోని పాత గోళ్లను ఒక్కొక్కటిగా తనే పీకేసుకుంటుంది. ఆ గోరు ఓయిడి వచ్చేటప్పుడు ప్రాణం పోయేంత నొప్పి ఉంటుంది. ప్రేక్షకులారా, ఎంతటి సాహసం అది! తనను తనే గాయపరుచుకుంటూ, తనను తనే సంస్కరించుకుంటూ అది ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఆ తర్వాత అది తన రెక్కలను పీకేస్తుంది. ఒక్కొక్క ఈకను తన ముక్కుతో లాగిపారేస్తుంటే ఆ పక్షి శరీరం అంతా గాయాలతో నిండిపోతుంది. ఆ సమయంలో అది ఏ పక్షి కంటికి కనబడదు. ఎందుకంటే అది తన బలహీనతను ఎవరికీ చూపించదు. అది ఒంటరిగా ఆ శిఖరం మీద పోరాడుతూ ఉంటుంది. మనిషి కూడా తన అభివృద్ధి కోసం చేసే పోరాటం ఇలాగే నిశ్శబ్దంగా ఉండాలి. మీరు పడే కష్టం లోకానికి తెలియక్కర్లేదు. మీరు సాధించే విజయం మాత్రం ప్రపంచం అంతా మారుమోగాలి. అయ్యో! ఆ 5 నెలల తర్వాత ఆ గద్దకు కొత్త ముక్కు వస్తుంది. వజ్రంలాంటి పదునైన గోళ్లు వస్తాయి. గాలిని చీల్చుకుని వెళ్లే కొత్త రెక్కలు వస్తాయి. అప్పుడు అది మళ్లీ ఆకాశంలోకి ఎగురుతుంది. ఆ ఎగురుతున్నప్పుడు దానిలో ఉండే ఆత్మవిశ్వాసం చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. విజయం అనేది సులభంగా రాదు. అది రక్తాన్ని, చెమటను ధారపోస్తేనే దక్కుతుంది. మనం మన సంపాదన మార్గాలను మార్చుకోవాలి అని తెలిసినా ఆ మార్పు వల్ల కలిగే చిన్న నొప్పికి భయపడి వెనక్కు తగ్గుతాం. కాని గద్ద మనకు నేర్పేది ఏమిటంటే, మార్పు అనేది ఒక వరం. గద్ద తన కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పుడు అది మునుపటికంటే వేగంగా వేటాడగలదు. మునుపటికంటే ఎత్తులో ఎగరగలదు. దాని చూపు ఇప్పుడు ఇంకా తీక్షణంగా ఉంటుంది.
ఎందుకంటే అది మరణం అంచు వరకు వెళ్లి వచ్చింది. కష్టాలను అనుభవించినవాడికి మాత్రమే సుఖం యొక్క విలువ తెలుస్తుంది. ఓటమిని చవిచూసినవాడికి మాత్రమే గెలుపు రుచి తెలుస్తుంది. మీరు ఈరోజు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారా? మీ వ్యాపారం సరిగ్గా సాగడం లేదా? అయితే మీరు ఆ గద్దలాగా మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం. పాత పద్ధతులకు స్వస్తి చెప్పండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. గద్ద తన ముక్కును ఎలాగైతే సానబెట్టుకుంటుందో మీరు కూడా మీ తెలివితేటలను అలాగే పదును పెట్టుకోవాలి. అదృష్టం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నవాడిని మాత్రమే వరిస్తుంది. అవకాశాలు రావడం లేదు అని ఏడవటం కంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు అన్నది ముఖ్యం. ఆకాశంలో మేఘాలు వచ్చినప్పుడు గద్ద ఎలాగైతే సంతోషిస్తుందో కష్టాలు వచ్చినప్పుడు మీరు కూడా అలాగే నవ్వాలి. ఎందుకంటే ఆ కష్టాలే మిమ్మల్ని అందరికంటే ఎత్తుకు తీసుకెళ్లే గాలివానలు. గద్ద ఏకాగ్రత అంటే కేవలం చూపు మాత్రమే కాదు. అది ఒక జీవనశైలి. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక ఇక వెనుదిరిగి చూడటం ఉండదు. దారిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు ఎన్ని మాటలు అన్నా ఆ గద్దకు వినిపించదు. దానికి తెలిసింది ఒక్కటే, తన ఆకలి తీరాలి, తన ఉనికి చాటుకోవాలి. మన సంపాదన విషయంలో కూడా మనం అంతే మొండిగా ఉండాలి. మన అవసరాలు, మన కలలు, మన కుటుంబ గౌరవం ఇవన్నీ మన కళ్ల ముందు కదులుతుండాలి. అప్పుడు మనకు నిద్రరాదు, అలసటరాదు. కేవలం ఆ లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది. గద్దలా ఎగరడం నేర్చుకున్నవాడికి ఈ భూమిమీద ఉన్న సరిహద్దులు ఏవీ అడ్డుకావు. ఆకాశం దానికి ఒక హద్దు కాదు. అది ఒక ప్రారంభం మాత్రమే. మన ఆలోచనలు కూడా ఆ గద్ద రెక్కలంతా విశాలంగా ఉండాలి. చిన్న చిన్న విషయాల కోసం కులం అని, మతమని, ఇరుగు పొరుగు అని గొడవలు పడుతూ కాలాన్ని వృధా చేసేవాడు ఎప్పటికీ గద్ద కాలేడు. వాడు కేవలం నేలమీద గింజలు ఏరుకునే పిచ్చుకగానే మిగిలిపోతాడు. మీరు పిచ్చుకలా ఉండాలనుకుంటున్నారా? లేక గద్దలా ఆకాశాన్ని ఏలాలనుకుంటున్నారా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఆ గద్ద ఇచ్చే ఈ 3 రహస్యాలు మీ రక్తంలో కలిస్తే మీ నడకలో ఒక గంభీరత్వం వస్తుంది. మీ మాటలో ఒక శక్తి వస్తుంది. అప్పుడు అదృష్టం అనేది మీ నీడలా మీ వెంటే ఉంటుంది. గద్ద ఎప్పుడూ అదృష్టం కోసం వేచి ఉండదు. అది తన అదృష్టాన్ని తనే రాసుకుంటుంది. దాని గోళ్లలో చిక్కిన వేట దాని కష్టానికి దక్కిన ఫలితం. మీ చేతుల్లో ఉండే సంపాదన కూడా మీ కష్టానికి, మీ ఏకాగ్రతకు దక్కిన బహుమతి కావాలి. అయ్యో, ఆకాశం అంచున గద్ద ఎగురుతున్నప్పుడు వచ్చే అనుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు. అది ఒక స్వేచ్ఛ. అది ఒక విజయం. ఆ విజయమే మీ జీవిత లక్ష్యం కావాలి. అప్పుడే మీరు ఈ పుట్టిన జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చినవారు అవుతారు. ఆ స్వేచ్ఛలో ఉన్న ఆనందం, ఆ విజయంలో ఉన్న గర్వం ఒక గద్దకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే అది ఆ స్థాయికి చేరుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టింది. ఆకాశం నుండి కిందకు చూస్తున్నప్పుడు భూమిమీద ఉన్న ప్రతి చిన్న కదలిక దానికి ఒక అవకాశంగా కనిపిస్తుంది. మనం మాత్రం మన కళ్ల ముందు ఉన్న పెద్ద అవకాశాలను కూడా గుర్తించలేక ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని ఎదురుచూస్తుంటాం. అయ్యో, ఎంతటి దౌర్భాగ్యం అంటే చేతికి అందేవరకు ఏది మనది కాదు అని తెలియక కాలాన్ని వృధా చేస్తున్నాం. గద్ద తన లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దాని కళ్ళు ఆ లక్ష్యం చుట్టూ ఒక అదృశ్య వలయాన్ని గీసుకుంటాయి. ఆ సమయంలో దాని దృష్టిలో ఆ వేట తప్ప మరేదీ ఉండదు. దారిలో ఎన్నో కాకులు వచ్చి అరుస్తుంటాయి. గద్ద వీపుమీద ఎక్కి దాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాయి. కాకి అంటే చీదరించుకోవాల్సిన ప్రాణి కాదు. అది ఒక విమర్శకుడికి సంకేతం. మన జీవితంలో కూడా మనం ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు లేదా సంపాదనలో పైకి ఎదుగుతున్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు కాకుల్లాగే అరుస్తుంటారు. నీవల్ల కాదు అని నిరుత్సాహపరుస్తారు. నిన్ను వెనక్కి లాగాలని చూస్తారు. కాని గద్ద ఆ కాకులతో పోట్లాడదు. అది తన సమయాన్ని, శక్తిని ఆ చిన్న ప్రాణులతో వాదించడానికి వృధా చేయదు. దానికి తెలుసు తన స్థాయి ఏమిటో.
అది తన రెక్కలను ఇంకాస్త వెడల్పు చేసి గాలిని బలంగా నెడుతూ మరింత ఎత్తుకు ఎగురుతుంది. ఎత్తు పెరిగే కొద్దీ గాలి పల్చబడిపోతుంది. ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆ తక్కువ గాలిలో కాకులు ఊపిరి తీసుకోలేవు. అవి తట్టుకోలేక దానంతటా అవే కిందకు రాలిపోతాయి. ప్రేక్షకులకు నేను చెప్పేది ఒక్కటే. మీ జీవితంలో కూడా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కాకులు లాంటి మనుషులు ఏవేవో అంటుంటారు. వాళ్లతో వాదించకండి. మీ స్థాయిని పెంచుకోండి. మీరు ఎత్తుకు ఎగిరితే వాళ్ళు దానంతట వాళ్లే రాలిపోతారు. సమయం చాలా విలువైంది. ఆ గద్ద తన శక్తిని అంతా ఆకాశపు అంచులకు చేరుకోవడానికి ఉపయోగిస్తుంది తప్ప తన వీపుమీద కూర్చున్న కాకిని విదిలించడానికి కాదు. ఆ ఎత్తుకు చేరుకున్నాక లోకం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అక్కడి నుండి చూస్తే సమస్యలు కూడా పిచ్చుకల్లాగా అల్పంగా అనిపిస్తాయి. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో ఆ పరమాత్మ మీకు ఇచ్చిన దాంట్లో మీ గుండెకు అనిపించిన చిన్న సాయాన్ని వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందండి. ఎందుకంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఆ వేదనే మనల్ని సానబెడుతుంది. గద్ద తన చూపును ఆ పుడ్డింగ్ గడ్డిలో కదిలే ఒక చిన్న పాము మీద పెట్టినప్పుడు ఆ పాము ఎంత వేగంగా తప్పించుకోవాలని చూసినా గద్ద వేగానికి అది దొరికిపోవాల్సిందే. ఎందుకంటే గద్ద చూపులో ఒక ఖచ్చితత్వం ఉంది. మనిషి తన సంపాదనలో కూడా ఇలాంటి ఒక ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి. ఈరోజు ఏ రంగంలో అవకాశాలు ఉన్నాయి? ఎక్కడ మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది? ఇవి పసిగట్టాలంటే మీ మనసు గద్దలాగా ప్రశాంతంగా ఉండాలి. ఆందోళనలో ఉన్న మనసు ఏ అవకాశాన్ని గుర్తించలేదు. అయ్యో, ఎంతోమంది తెలివితేటలు ఉండికూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పేదరికంలో మగ్గిపోతున్నారు. కారణం ఏమిటంటే వాళ్లకు చూపు ఉంది కాని విజన్ లేదు. గద్దకు ఆ విజన్ ఉంది. అది కింద ఉన్న వేటను చూస్తున్నప్పుడు దానికి ఎదురయ్యే గాలివానలుగాని వేటగాడి బాణాలుగాని కనిపించవు. దానికి కేవలం తన ఆహారం మాత్రమే కనిపిస్తుంది. ఆ ఏకాగ్రతే దాని సంపాదన. మనం కూడా మన లక్ష్యంమీద అంతటి దృష్టి పెట్టాలి. అప్పుడే మన అదృష్టం ఆకాశాన్ని తాకుతుంది. గద్ద ఆకాశంలో విహరిస్తున్నప్పుడు అది కేవలం గాలిలో తేలడం లేదు. ప్రతి క్షణం అది భూమిని స్కాన్ చేస్తూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు ఏ మార్పు వస్తుందో, ఎప్పుడు ఏ అవకాశం మన తలుపు తడుతుందో పసిగట్టే తెలివితేటలు ఉండాలి. గద్ద తన పిల్లలకు కూడా ఇదే నేర్పిస్తుంది. గూడులోనుంచి వాటిని కిందకు నెట్టేసినప్పుడు ఆ చిన్న గద్దలు భయంతో కేకలు వేస్తాయి. అయ్యో, తల్లి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తుంది అని మనకు అనిపిస్తుంది. కాని అది క్రూరత్వం కాదు. అది ఒక గొప్ప శిక్షణ. ఆ చిన్న ప్రాణులు గాలిలో రెక్కలు ఆడిస్తేనే వాటికి ప్రాణం నిలుస్తుంది అని ఆ తల్లికి తెలుసు. అలాగే మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా మనల్ని చంపడానికి రావు. మనలో ఉన్న రెక్కల బలాన్ని మనకు పరిచయం చేయడానికి వస్తాయి. ఆకాశంలో ఎగిరే గద్ద ఒంటరితనాన్ని ప్రేమిస్తుంది. దానికి తెలుసు, ఎత్తుకు ఎగిరే కొద్దీ జనం తగ్గిపోతారని. నిజమైన విజేత ఎప్పుడూ ఒంటరిగానే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఆ ప్రయాణంలో అతనికి ఎవరూ తోడు ఉండరు. కేవలం అతని లక్ష్యం తప్ప. గద్ద తన ఏకాగ్రతను సంపాదనకు ఎలా అన్వయించుకోవాలి అంటే, నీ పనిలో నువ్వు ఎంత నిమగ్నమై ఉన్నావు అన్నదే ముఖ్యం. నువ్వు చేసే పనిలో నీకు అలసట తెలియకూడదు. గద్ద గంటల తరబడి రెక్కలు ఆడించకుండా గాలిలో తేలుతూ ఉంటుంది. అది ఒక రకమైన తపస్సు. నీ పనికూడా నీకు ఒక తపస్సులా మారినప్పుడు సంపద నీ వెనుక నడుచుకుంటూ వస్తుంది. కష్టపడటం అంటే కేవలం గొడ్డు చాకిరీ చేయడం కాదు. గద్దలాగా తెలివిగా ఎగరడం, గాలిని వాడుకోవడం, తుపానును వాహనంగా మార్చుకోవడం. మీరుకూడా మీ జీవితంలో వచ్చే వ్యతిరేక పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోవాలి. ఎవరైతే నిన్ను విమర్శిస్తున్నారో వాళ్ల విమర్శలనే నీ ఎదుగుదలకు ఇంధనంగా వాడుకో. ఆ గద్ద చూపులో ఉన్న తీక్షణత నీ కళ్లలో ఉండాలి. ఆకాశం అంచున సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు గద్ద తన రెక్కలను విప్పి
ఆ వెలుగును ఆహ్వానిస్తుంది. అది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. మన జీవితంలో కూడా ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం. కాని మనం గతాన్ని తలచుకుంటూ పాత బాధల్లో మునిగిపోయి నేటి అవకాశాలను వదిలేస్తున్నాం. గద్ద తన పాత ముక్కును ఎలాగైతే పీకేసుకుందో, మీరు కూడా మీ పాత బాధలను, ఓటములను పీకిపారేయాలి. అప్పుడే మీకు కొత్త రెక్కలు వస్తాయి. అప్పుడే మీరు మళ్లీ యవ్వనంతో, కొత్త ఉత్సాహంతో సంపాదన వేటను మొదలుపెట్టగలరు. ఆ వేటలో మీరు ఓడిపోవచ్చు. కాని గద్దలాగా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒక్కసారి నీ గోళ్లకు వేట దొరికిందా, ఇక నీ జీవితం మారిపోయినట్లే. ఆ విజయమిచ్చే కిక్కు మరేదీ ఇవ్వలేదు. అయ్యో, ఆ అనుభూతిని పొందాలంటే మీరు ఆకాశపు అంచులకు వెళ్లాల్సిందే. ఆకాశపు అంచుల్లో ఆ కొత్త రెక్కలతో విహరిస్తున్నప్పుడు గద్దకు తన పాత గాయాల గుర్తులు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. కాని ఆ గాయాలే దానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పాయి. నిశ్శబ్దం. అవును, గద్ద నేర్పే నాలుగో రహస్యం నిశ్శబ్దం. అది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు అనవసరంగా అరిచి తన శక్తిని వృధా చేసుకోదు. తన ఉనికిని చాటుకోవడానికి అది శబ్దాలమీద ఆధారపడదు. తన చేతలమీద మాత్రమే నమ్మకం ఉంచుతుంది. మన జీవితంలో కూడా మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు 10 మందికి చెప్పి దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలని చూస్తాం. కాని నిజమైన సంపాదన, నిజమైన ఎదుగుదల నిశ్శబ్దంగా జరగాలి. అయ్యో, ఆ గద్ద తన వేటకోసం కిందకు వస్తున్నప్పుడు గాలికూడా దానికి సహకరిస్తుంది. ఎందుకంటే దాని రెక్కల అమరిక అలా ఉంటుంది. శబ్దం రాకుండా అది గాలిలో తేలుతూ వచ్చి తన శత్రువును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మీరు మీ రంగంలో ఎదగాలన్నా, మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలన్నా, మీ ప్రణాళికలు చాలా రహస్యంగా, నిశ్శబ్దంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు మీ లక్ష్యాలను అందరికీ చెబుతారో అప్పుడే మీ శక్తి సగం తగ్గిపోతుంది. గద్ద తన ఏకాగ్రతను ఎలా నిలుపుకుంటుందో, మీరు కూడా మీ పనిమీద అంతటి నిశ్శబ్ద పోరాటాన్ని చేయాలి. ఆ పర్వత శిఖరం మీద గద్ద ఒంటరిగా కూర్చున్నప్పుడు అది కేవలం విశ్రాంతి తీసుకోవడం లేదు. అది రేపటి యుద్ధానికి సిద్ధమవుతోంది. తన ముక్కును మళ్లీ మళ్లీ బండకేసి రాసుకుంటూ దాన్ని పదును పెట్టుకుంటుంది. మనిషి కూడా తన నైపుణ్యాలను ప్రతిరోజూ పదును పెట్టుకోవాలి. నిన్నటి తెలివితేటలు నేటి విజయానికి సరిపోవు. లోకం మారుతోంది. అవకాశాలు మారుతున్నాయి. మరి మీరు మారకపోతే ఆ గద్దలా ఆకాశాన్ని ఎలా జయించగలరు? అయ్యో, ఎంతటి ఆవేదన అంటే మనలో చాలామంది ఒక్కసారి విజయం రాగానే ఇక చాలు అని ఆగిపోతారు. కాని గద్దకు ఆకలి ఎప్పుడూ ఉంటుంది. ఎదగాలనే ఆకలి అది. ప్రేక్షకులారా, ఆ గద్ద చూపులో ఉన్న ఆ కనికరంలేని ఏకాగ్రతను ఒక్కసారి గమనించండి. అది వేటను పట్టుకున్నాక దాన్ని తన గూటికి తీసుకెళ్లే వరకు ఎక్కడా ఆగదు. మధ్యలో ఎన్ని ఆకర్షణలు వచ్చినా, ఎంతటి ప్రమాదాలు ఎదురైనా అది తన లక్ష్యాన్ని వదలదు. మన సంపాదన ప్రయాణంలో కూడా ఎన్నో ఆకర్షణలు వస్తుంటాయి. అనవసరమైన ఖర్చులు, విలాసాలు మనల్ని లక్ష్యం నుండి పక్కకు తప్పుతాయి. అప్పుడు మనం ఆ గద్దను గుర్తుచేసుకోవాలి. గూడులో ఆకలితో ఉన్న తన పిల్లల కోసం అది ఎలాగైతే కష్టపడుతుందో, మీ కుటుంబ భవిష్యత్తు కోసం మీరు కూడా అంతే పట్టుదలతో ఉండాలి. గద్ద తన వేటను ఎంచుకోవడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. అది తన శక్తికి మించిన పనిని ఎప్పుడూ చేయదు. అలాగని అల్పమైన వాటికోసం తన సమయాన్ని వృధా చేయదు. మీరు కూడా మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఏది ముఖ్యమో, ఏది మీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందో పసిగట్టాలి. ప్రతి పనిని చేయాలనుకోవడం మూర్ఖత్వం. సరైన పనిని సరైన సమయంలో చేయడమే గద్ద లక్షణం. ఆ పదునైన గోళ్లు మాంసాన్ని చీల్చుతున్నప్పుడు ఆ గద్దకు ఎలాంటి జాలి ఉండదు. ఎందుకంటే అది ప్రకృతి ధర్మం. మీరు కూడా మీ లక్ష్య సాధనలో అంతటి కఠినంగా ఉండాలి. అయ్యో, తన ప్రాణం పోతున్నా సరే వేటును వదలని ఆ గద్ద మొండితనం చూస్తే ఓళ్ళు గగుర్పొడుస్తుంది. ఒక్కొక్కసారి పెద్ద పాములతో అది పోరాడుతున్నప్పుడు ఆ పాము గద్దను చుట్టేసి చంపాలని చూస్తుంది. కాని గద్ద ఆ పాముతో నేలమీద పోరాడదు.
అది ఆ పామును పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ పాముకు ఊపిరి ఆడదు. దాని బలం అంతా తగ్గిపోతుంది. అప్పుడు గద్ద దాన్ని సులభంగా చంపేస్తుంది. మీ జీవితంలో కూడా మీకు ఎదురయ్యే సమస్యలతో వాటి స్థాయిలో పోరాడకండి. మీ స్థాయిని పెంచుకోండి. అప్పుడు ఆ సమస్యలే బలహీనపడిపోతాయి. ఎంతటి అద్భుతమైన జీవన సత్యం ఇది! సమస్యలు మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తున్నప్పుడు మీరు మాత్రం ఆకాశం వైపు చూడాలి. మీ ఆలోచనల స్థాయి పెరిగితే చిన్న చిన్న ఇబ్బందులు మీ దరిచేరవు. గద్ద తన ఏకాగ్రతను సంపాదనకు అన్వయించుకోవడం అంటే ఇదే. ఆర్థిక ఇబ్బందులు అనే పాము మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు ఆందోళన చెందకండి. మీ నైపుణ్యం అనే రెక్కలతో పైకి ఎగరండి. అప్పుడు ఆ పేదరికం, ఆ ఇబ్బందులు దానంతటా అవే నశించిపోతాయి. ఆ పర్వత శిఖరమీద నుండి గద్ద కేక వేస్తున్నప్పుడు అది లోకానికి ఒక హెచ్చరిక చేస్తుంది. నేను ఇంకా బతికే ఉన్నాను. నా బలం తగ్గలేదు అని అది నిరూపిస్తుంది. మనం కూడా మన విజయంతో లోకానికి సమాధానం చెప్పాలి. మాటలతో కాదు, మన ఎదుగుదలతో అందరి నోళ్లు మూయించాలి. గద్ద ఎప్పుడూ తన గతాన్ని తలుచుకుని ఏడవదు. తన రెక్కలు రాలిపోయినప్పుడు పడ్డ వేదనను అది మర్చిపోతుంది. కొత్త రెక్కలతో వచ్చే ఆనందాన్ని మాత్రమే అది ఆస్వాదిస్తుంది. మనం కూడా మన పాత నష్టాలను, పాత బాధలను వదిలేయాలి. గతం ఒక పాఠం మాత్రమే. అది ఒక శిక్ష కాకూడదు. అప్పుడే మన అదృష్టం మళ్లీ చిగురిస్తుంది. ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు గద్ద తన గూటికి చేరుకుంటుంది. కాని ఆ నిద్రలో కూడా దాని మనస్సు మెలకువగానే ఉంటుంది. రేపటి వేట ఎక్కడ ఉండాలో, రేపు ఏ శిఖరాన్ని చేరుకోవాలో అది ముందే ఆలోచిస్తుంది. ప్రణాళికలేని కష్టం ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదు. గద్దకు ఒక ప్రణాళిక ఉంది. ఒక క్రమశిక్షణ ఉంది. ఆ క్రమశిక్షణే దాన్ని పక్షులన్నింటికీ రాజును చేసింది. మీరు మీ జీవితంలో ఎంతటి క్రమశిక్షణతో ఉన్నారు? మీ సమయాన్ని ఎలా వాడుకుంటున్నారు? గద్దలా నిమిషం కూడా వృధా చేయకుండా మీ లక్ష్యం కోసం పనిచేస్తున్నారా? అయ్యో! కాలం కరిగిపోతోంది. ఆకాశం విశాలంగా ఉంది. కాని ఎగిరే సత్తా ఉన్నవాడికే అది కనిపిస్తుంది. గద్దలా మారడం అంటే కేవలం పక్షిలా ఉండటం కాదు. ఒక యోగిలా, ఒక పోరాట యోధుడిలా మారడం. మీ చూపులో ఆ తీక్షణత, మీ రెక్కల్లో ఆ బలం, మీ గుండెల్లో ఆ ధైర్యం ఉండాలి. అప్పుడు ఈ ప్రపంచం మీ కాలి కింద ఉంటుంది. అదృష్టం అనేది ఆకాశం నుండి ఆడిపడదు. అది మీ కష్టానికి, మీ ఏకాగ్రతకు లొంగిపోతుంది. గద్ద తన రెక్కలను విదిలించి మళ్లీ ఎగరడానికి సిద్ధమవుతున్నప్పుడు లోకం దాన్ని చూసి భయపడుతుంది. ఆ భయమే మీ గౌరవం కావాలి. ఆ భయం వెనుక ఉన్న అసలు కారణం ఆ పక్షి సాధించిన విజయం కాదు. ఆ విజయం కోసం అది చేసిన త్యాగం. గద్ద తన జీవితంలో మరొక గొప్ప రహస్యాన్ని ఇక్కడ బయటపెడుతుంది. అది ఎప్పుడూ తన గతాన్ని మోయదు. అది కేవలం వర్తమానంలో జీవిస్తుంది. గద్ద తన రెక్కలను విదిలించినప్పుడు రాలే ప్రతి ఈక కూడా ఒక పాత జ్ఞాపకాన్ని వదిలించుకున్నట్లే ఉంటుంది. మనం మన సంపాదనలో పాత తప్పులను తలచుకుంటూ, పాత నష్టాలను తవ్వితీస్తూ కూర్చుంటే కొత్తగా ఏమీ సాధించలేము. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నప్పుడు వెలుగు మాయమవుతుంది. కాని గద్ద తన అంతర్దృష్టితో ఆ మేఘాల వెనుక ఉన్న సూర్యుడిని చూడగలదు. అయ్యో! ఆ పక్షి ఎప్పుడూ చీకటిని నమ్మదు. అలాగే మీ జీవితంలో కష్టాలు అనే చీకటి కమ్ముకున్నప్పుడు మీరు మీ మనోనేత్రంతో వెలుగును వెతకాలి. సంపాదన అనేది కేవలం అంకెల్లో ఉండదు. అది మీ ఆలోచనల్లో ఉంటుంది. గద్ద తన వేటను వదిలేసిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే అది వేటాడటాన్ని ఒక బాధ్యతగా కాకుండా ఒక కళగా భావిస్తుంది. ఆ కళలో ప్రాణముంది. ఆ కళలో ఒక రకమైన తన్మయత్వం ఉంది. ప్రేక్షకులకు ఇక్కడ ఒక సత్యాన్ని చెప్పాలి. మీరు చేసే పనిని ప్రేమించినంతకాలం ఆ గద్ద సాధించిన విజయాన్ని మీరు అందుకోలేరు. ఎంతటి ఆవేదన అంటే మనలో చాలామంది కేవలం డబ్బుకోసం మాత్రమే పనిచేస్తున్నారు. కాని గద్ద మాత్రం తన ఉనికి కోసం తన ఆకలిని ఒక యజ్ఞంగా మార్చుకుంటుంది.
అది ఆకాశంలో వలయాకారంలో తిరుగుతున్నప్పుడు అది కేవలం గాలిలో విహరించడం లేదు. భూమిమీద ఉన్న ప్రతి అంగుళాన్ని అది తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది. దీన్నే వ్యూహం అంటారు. గద్దకు ఒక వ్యూహం ఉంది. తన శత్రువు ఎక్కడ ఉన్నాడో, తన ఆహారం ఎక్కడ దొరుకుతుందో అది ముందే నిర్ణయించుకుంటుంది. మనిషి కూడా తన జీవితంలో ఇలాంటి ఒక వ్యూహకర్తగా మారాలి. వ్యూహం లేని కష్టం ఎడారిలో ఇసుకను పిండినట్లే ఉంటుంది. ఒక్క చుక్క నీరు కూడా రాదు. కాని గద్దలాగా సరైన ప్రణాళికతో వెళ్తే ఆకాశమంత సంపద మీ సొంతమవుతుంది. ఆ పర్వత శిఖరం మీద గాలి హోరుమంటున్నప్పుడు గద్ద తన కాళ్లను ఆ బండరాయికి గట్టిగా నొక్కిపెడుతుంది. ఎంతటి గాలి వచ్చినా అది కిందపడదు. దీన్నే స్థిరత్వం అంటారు. మీ మనసు కూడా గద్దలాగా స్థిరంగా ఉండాలి. ఒకరోజు ఒక వ్యాపారం, మరొక రోజు ఇంకొకటి. ఇలా మారే మనస్తత్వం ఉంటే అదృష్టం ఎప్పుడూ దరిచేరదు. గద్ద ఒక్క వేటును ఎంచుకుంటే అది దొరికే వరకు మరేదీ చూడదు. అయ్యో, మన మనసు ఎంత చంచలమైనదో ఒక్కసారి ఆలోచించండి. చిన్న ఆకర్షణ కనిపించగానే మన లక్ష్యాన్ని వదిలేస్తాం. కాని గద్ద అలా కాదు. దానికి ఆకలి వేస్తున్నా, దారిలో వేరే చిన్న ఆహారం కనిపించినా అది మాత్రం తను అనుకున్న పెద్ద వేటకోసం ఎదురుచూస్తుంది. తక్కువలో సర్దుకుపోయే గుణం గద్దకు లేదు. అది ఎప్పుడూ ఉన్నతమైన దానికోసమే ఆరాటపడుతుంది. అందుకే దాన్ని పక్షులకు రాజు అని అంటాం. మీరు కూడా మీ జీవితంలో రాజులా బతకాలి అంటే మీ ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకోసం ఆరాటపడటం మానేయాలి. గద్ద తన గూడును శిఖరం మీద నిర్మించుకోవడం వెనుక ఇంకో రహస్యం ఉంది. అది శత్రువుల నుండి రక్షణ కోసమే కాదు, తన స్థాయిని ప్రపంచానికి చూపించడానికి కూడా. ఆ ఎత్తు నుండి అది ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు దానికి ఎవరూ సాటి రారు అనిపిస్తుంది. సంపాదనలో కూడా మీరు అలాంటి ఒక శిఖరాన్ని చేరుకోవాలి. లోకం మిమ్మల్ని తలెత్తి చూడాలి తప్ప మీరు ఎవరి ముందు తలదించుకోకూడదు. ఆ స్థితి రావాలంటే గద్దపడ్డా ఆ 5 నెలల వేదనను మీరు గుర్తుంచుకోవాలి. సుఖం అనేది ఒక మత్తు, కష్టం అనేది ఒక హెచ్చరిక. ఆ హెచ్చరికను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్లే గద్దలాగా పునర్జన్మను పొందుతారు. అయ్యో, రక్తం చిందించకుండా యుద్ధం గెలవలేము. చెమట చిందించకుండా సంపదను పోగు చేయలేము. గద్ద తన పాత గోళ్లను పీకేసుకున్నప్పుడు అది అనుభవించిన ఆ నరకయాతన, అది తన భవిష్యత్తు కోసం చేసుకున్న పెట్టుబడి. మనం కూడా మన సమయాన్ని, మన శక్తిని నేర్చుకోవడం కోసం పెట్టుబడిగా పెట్టాలి. ఏదీ ఉచితంగా రాదు. ఒకవేళ వస్తే అది నిలవదు. గద్ద తన రెక్కలతో సంపాదించుకున్న ఆహారం అది. దాన్ని ఎవరూ దొంగిలించలేరు. ప్రేక్షకులారా, మీ నైపుణ్యం కూడా అలాగే ఉండాలి. మీరు సంపాదించే జ్ఞానం మీ నుండి ఎవరూ తీసుకోలేరు. గద్ద ఏకాగ్రతను సంపాదనకు అన్వయించుకోవడం అంటే మీరు చేసే పనిలో మీరు నిష్ణాతులుగా మారడం. ఆ పనిలో మిమ్మల్ని మించినవారు ఉండకూడదు. అప్పుడే మీరు గద్దలాగా ఒంటరిగా, గంభీరంగా ఆకాశంలో విహరించగలరు. ఆకాశం ఒకటే, కాని గద్ద ఎగిరే ఎత్తువేరు, కాకి ఎగిరే ఎత్తువేరు. రెండింటికీ రెక్కలు ఉన్నాయి, కాని సంకల్పం వేరు. మీ సంకల్పం గద్దలాగా ఉంటే ఈ ప్రపంచంలో మీకు అసాధ్యం అనేది ఏదీ ఉండదు. ఆకాశపు అంచుల్లో వెలుగు విరజిమ్ముతున్నప్పుడు గద్ద తన రెక్కలను విప్పి ఆ సూర్యకిరణాలను హత్తుకుంటుంది. ఆ దృశ్యం చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రకృతి ఎప్పుడూ పోరాడే వారి వైపే ఉంటుంది. భయపడి దాక్కునేవారికి ప్రకృతి ఏమీ ఇవ్వదు. గద్ద పోరాట యోధుడు. అది చావడానికైనా సిద్ధపడుతుంది కాని ఓడిపోవడానికి మాత్రం ఒప్పుకోదు. ఆ మొండితనమే దానికి అపారమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అదృష్టం అంటే లాటరీలో వచ్చే డబ్బు కాదు. అదృష్టం అంటే నీ కష్టానికి దక్కే అగ్రస్థానం. గద్ద నేర్పే ఈ 6వ రహస్యం మీ మనసును కదిలించాలి. మీలో నిద్రపోతున్న ఆ శక్తిని తట్టి లేపాలి. అయ్యో, ఇంకా ఎంతకాలం ఆ పిచ్చుకల్లాగా నేలమీద చిన్న ఆశలతో బతుకుతారు? లేవండి. మీ రెక్కలను విప్పండి. ఆకాశం మీకోసం ఎదురుచూస్తోంది.
గద్దలాగా తీక్షణమైన చూపుతో మీ గమ్యాన్ని చేరుకోండి. దారిలో ఎన్ని తుపానులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆ గద్దలాగా మేఘాలకు పైకి ఎగిరి సూర్యుడిని దర్శించుకోండి. అప్పుడే మీ అదృష్టం ఆకాశాన్ని తాకుతుంది. మీ జీవితం ఒక విజయగాథగా మారుతుంది. ఆ విజయమే మీకు నిజమైన గౌరవాన్ని ఇస్తుంది. ఆ గౌరవం అనేది ఒక కెరీటంలాంటిది. అది ఎవరికీ ఊరికే దక్కదు. గద్ద తన ఏకాగ్రతను ఎలాగైతే తన వేటమీద నిలుపుతుందో, మనిషి కూడా తన సంపాదన మార్గాలమీద అంతటి నిశితమైన దృష్టిని ఉంచాలి. లోకం అనే ఈ అగాధంలో అదృష్టం అనేది ఒక అదృశ్యమైన పాములాంటిది. అది ఎప్పుడూ తనను తాను దాచుకోవాలని చూస్తుంది. కాని గద్దచూపుకు ఏదీ దాగి ఉండదు. ఆకాశం నుండి అది కిందకు చూస్తున్నప్పుడు దానికి కేవలం పచ్చటి అడవి లేదా ఎండిన భూమి కనిపించదు. ఆ పొదల్లో జరిగే ఒక చిన్న కదలిక, ఒక ఎండుటాకు కింద ఉన్న చలనం మాత్రమే దానికి కనిపిస్తుంది. అయ్యో, మనం మన కళ్ల ముందు ఉన్న పెద్ద పెద్ద అవకాశాలను కూడా ఎందుకు చూడలేకపోతున్నామో ఎప్పుడైనా ఆలోచించారా? మన దృష్టిలో స్పష్టత లేదు. మన మనసులో లక్ష్యం మీద నిబద్ధత లేదు. గద్ద తన కనుపాపలను ఎలాగైతే ఒక బిందువు మీద కేంద్రీకరిస్తుందో, మీరు కూడా మీ సంపాదన లక్ష్యం మీద అంతే బిగుగా ఉండాలి. దారిలో ఎన్ని రంగుల సీతాకోకచిలుకలు కనిపించినా, ఎంతటి అందమైన పిట్టలు ఎదురైనా గద్ద తన చూపును తిప్పదు. ఎందుకంటే దానికి తెలుసు, ఆకర్షణలు ఆకలిని తీర్చువు, కేవలం లక్ష్యం మాత్రమే ప్రాణాన్ని నిలబెడుతుందని. మనిషి జీవితంలో కూడా ఎన్నో ఆకర్షణలు, ఎన్నెన్నో అనవసరమైన వ్యాపకాలు మనల్ని సంపదకు దూరం చేస్తున్నాయి. ఆవేదన కలిగించే విషయం ఏమిటంటే, సమయం మించిపోయాక ఆ గద్దలా నేను ఎందుకు ఎగరలేకపోయాను అని ఏడవడం వల్ల ఏ లాభమూ లేదు. ప్రేక్షకులారా, గద్ద ఏకాగ్రతలో ఉన్న మరో రహస్యం ఏమిటంటే, అది తన వేటను పట్టుకోవడానికి సరైన సమయం కోసం వేచి ఉండటం. అది ఆవేశపడదు. అనవసరంగా రెక్కలు ఆడించి తన ఉనికిని చాటుకోదు. నిశ్శబ్దంగా గాలిలో తేలుతూ తన ఎర అజాగ్రత్తగా ఉండే క్షణం కోసం ఎదురుచూస్తుంది. మన సంపాదనలో కూడా ఈ ఓర్పు చాలా అవసరం. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడూ ఒక కొత్త ఒప్పందం చేసుకోవాలి, ఏ సమయంలో మనం రంగంలోకి దిగాలి అనే జ్ఞానం ఆ గద్ద చూపునుండే నేర్చుకోవాలి. అయ్యో, ఒక్క చిన్న పొరపాటు జరిగినా, ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ వేట చేజారిపోతుంది. జీవితంలో అవకాశాలు కూడా అంతే. అవి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. గద్ద తన గోళ్లను ఎప్పుడూ పదునుగా ఉంచుకుంటుంది. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. పట్టువదిలితే ప్రాణం పోతుంది అనే భయం దానికి ఉండదు. కేవలం సాధించాలి అనే కసి మాత్రమే ఉంటుంది. ఆ కసి మీ రక్తంలో ప్రవహించాలి. మీ సంపాదన మార్గం ఏదైనా కావచ్చు, కాని అందులో మీరు ఒక వేటగాడిలా ఉండాలి. లోకం మిమ్మల్ని చూసి భయపడక్కర్లేదు, కాని మీ పనితీరు చూసి ఆశ్చర్యపోవాలి. ఆ పర్వతంమీద ఒంటరిగా గద్ద కూర్చుని ఉన్నప్పుడు అది రేపటి సామ్రాజ్యాన్ని ఊహిస్తుంది. ఎంతటి ఆవేదన అంటే, మనలో చాలామందికి రేపటి గురించి ఒక ఖచ్చితమైన ఆలోచన లేదు. గద్దకు తన గూడు ఎక్కడ ఉండాలో తెలుసు. తన ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసు. అది గాలిదిశను బట్టి తన ప్రయాణాన్ని మార్చుకుంటుంది. మనం కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మన సంపాదన పద్ధతులను మార్చుకోవాలి. పాత పద్ధతుల్లోనే ఉండిపోతే మనం ఆ ముసలి గద్దలాగే ఆహారం దొరకక చనిపోతాము. పునర్జన్మ అనేది కేవలం శరీరానికి కాదు, అది మన ఆలోచనలకు కూడా అవసరం. మీ ఆలోచనలు మారితేనే మీ అదృష్టం మారుతుంది. ఆకాశం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కాని అందులో ఎగిరే గద్దమాత్రం ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా మార్చుకుంటూనే ఉంటుంది. గద్ద తన చూపుతో దూరాన ఉన్న ఆహారాన్ని ఎలా గుర్తిస్తుందో, మీరు కూడా మీ దూరదృష్టితో రాబోయే లాభాలను పసిగట్టాలి. ఒక వ్యాపారంలో నష్టం రాబోతోందని తెలిస్తే గద్దలాగా ముందే మేఘాలకు పైకి వెళ్ళిపోవాలి. లాభం రాబోతోందని కనిపిస్తే తుపానులా కిందకు దూసుకురావాలి. ఈ వేగం, ఈ నేర్పు, ఈ ఏకాగ్రత, ఇవే మిమ్మల్ని సామాన్యుల నుండి
అసామాన్యులుగా మారుస్తాయి. అయ్యో! గద్ద ఏడుపు మనం ఎప్పుడూ వినము. అది కేవలం గంభీరమైన కేకలు మాత్రమే వేస్తుంది. మన కష్టాలను ఇతరుల ముందు చెప్పుకుని ఏడవటం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. మీ కష్టం మీలోనే ఉండాలి. మీ విజయం మాత్రమే లోకానికి తెలియాలి. ఆకాశపు అంచుల్లో సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు గద్ద తన పదునైన చూపుతో భూమిని పాలిస్తుంది. అది ఏ చెట్టు కొమ్మమీద వాలినా ఆ చెట్టు దానికి ఒక సింహాసనం లాంటిదే. మనిషి కూడా తను చేసే పనిలో అంతటి అధికారాన్ని సంపాదించాలి. మీరు ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నా లేదా ఒక పెద్ద వ్యాపారం చేస్తున్నా అందులో మీరే రాజు కావాలి. ఆ రాజు కావడానికి కావలసిన అర్హత గద్ద నేర్పిన ఈ ఏకాగ్రతే. ఆ ఏకాగ్రత ఉంటే అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది. అది ఒక రహస్యం కాదు. అది ఒక ప్రకృతి ధర్మం. కష్టపడేవాడికి, నిశితమైన చూపు ఉన్నవాడికి లోకం ఎప్పుడూ దాసోహం అంటుంది. మనం మన జీవితంలో చిన్న చిన్న విషయాలకు భయపడి వెనకడుగు వేస్తుంటాం. కాని గద్దకు మరణం అంటే భయం లేదు. అది తన ముక్కును పీకేసుకున్నప్పుడు, తన గోళ్లను రాల్చుకున్నప్పుడు అది మరణంతో యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో గెలిచింది కాబట్టే దానికి మరో 30 ఏళ్ల ఆయువు దక్కింది. మీ ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చంపేస్తున్నాయా? మీ సంపాదన సరిపోవడం లేదా? అయితే మీరు కూడా ఒక యుద్ధం చేయాలి. మీలో ఉన్న బద్ధకం మీద, మీలో ఉన్న అభద్రతాభావం మీద ఆ గద్దలాగా విరుచుకుపడాలి. అప్పుడు చూడండి, మీ అదృష్టం ఆకాశాన్ని తాకుతుంది. అయ్యో! సమయం ఎవరికోసమూ ఆగదు. గద్ద తన రెక్కలను విప్పి ఆకాశంలోకి ఎగిరిన ప్రతిసారీ అది ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుంటుంది. మనం కూడా ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకోవాలి. మన సంపాదన పెరగాలంటే మన జ్ఞానం పెరగాలి. గద్ద ఏకాగ్రతను సంపాదనకు అన్వయించుకోవడం అంటే ఇదే. చుట్టూ ఉన్న గందరగోళాన్ని పట్టించుకోకుండా కేవలం నీ లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టడం. ఆ దృష్టి ఉన్నవాడికి ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదీ లేదు. ఆకాశం ఒక హద్దు కాదు. అది ఒక వేదిక మాత్రమే. మీ విజయగాథను రాసుకోవడానికి ఆకాశమంత కాగితం కూడా సరిపోదు. ఆ గద్ద చూపులో ఉన్న తీక్షణత మీ కళ్లలోకి రావాలి. ఆ పట్టుదల మీ గుండెల్లో నిండాలి. అప్పుడే మీరు గద్దలాగా ఈ లోకాన్ని పాలించగలరు. అదృష్టం అనేది ఎవరో ఇచ్చేది కాదు. అది మీరు సృష్టించుకునేది. గద్ద తన అదృష్టాన్ని తన గోళ్లతో పట్టుకుంటుంది. మీరు కూడా మీ అదృష్టాన్ని మీ కష్టంతో, మీ ఏకాగ్రతతో అందిపుచ్చుకోండి. ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. ఆఖరి రహస్యం మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతోందో చూద్దాం. ఆ రహస్యం తెలిస్తే ఇక మీకు తిరుగుండదు. మీ అదృష్టం ఆకాశపు అంచులను తాకుతూ మిమ్మల్ని శిఖరాగ్రాన నిలబెడుతుంది. ఆ ఆఖరి రహస్యం ఆ పక్షి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం. గద్ద ఎప్పుడూ ఇతరులు వేటాడిన మాంసం మీద ఆధారపడదు. అది తన స్వహస్తాలతో, తన పదునైన గోళ్లతో సాధించుకున్న దాన్ని మాత్రమే తింటుంది. అది ఎంత తక్కువైనా సరే. మన సంపాదనలో కూడా స్వయంకృషి ఉండాలి. పరుల సొమ్ముమీద ఆశపడటం అంటే గద్ద తన స్థాయిని తగ్గించుకుని కాకిలా మారడమే. అయ్యో! ఎంతోమంది అడ్డదారుల్లో సంపాదించాలని చూసి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాని గద్ద నేర్పే సత్యం ఏమిటంటే, నీ కష్టంతో వచ్చిన రూపాయి నీకు 100 రూపాయల శక్తిని ఇస్తుంది. ఆ శక్తి నీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆకాశంలో మేఘాలు విడిపోయి సూర్యుడు తన పూర్తి తేజస్సుతో వెలుగుతున్నప్పుడు గద్ద తన రెక్కలను ఆరబోసుకుంటూ ఒక రాతిమీద కూర్చుంటుంది. దాని కళ్లలో ఒక తృప్తి కనిపిస్తుంది. ఆ తృప్తి ఎక్కడినుండి వచ్చింది? అది ఆ రోజు చేసిన వేటవల్ల కాదు. తనమీద తనకు ఉన్న నమ్మకం వల్ల వచ్చింది. మన జీవితంలో కూడా మనం సంపాదించేది కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు. మనకంటూ ఒక గౌరవాన్ని సంపాదించుకోవడానికి. ఆ గౌరవం అనే పునాదిమీదనే మీ అదృష్టం అనే భవనం నిర్మించబడుతుంది. ఏకాగ్రత అంటే కేవలం పనిమీద దృష్టి పెట్టడం కాదు. ఆ పని పట్ల ఒక పవిత్రమైన భావనను కలిగి ఉండటం. ప్రేక్షకులారా,
గద్ద ఏకాగ్రతను సంపాదనకు అన్వయించుకోవడం అంటే ఇదే. మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ ఆ గద్ద చూపులోని తీక్షణత ఉండాలి. పనిని మొక్కుబడిగా చేయడం కాదు. ఆ పనిలో మిమ్మల్ని మీరు పూర్తిగా అంకితం చేసుకోవాలి. గద్ద తన వేటను పట్టుకున్నప్పుడు దాని కళ్ళు ఎలాగైతే మెరుస్తాయో, మీరు మీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీ ముఖంలో అంతటి కాంతి ఉండాలి. అయ్యో, జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో మనం సాధించాల్సింది ఎంతో ఉంది. కాలం అనే గద్ద మనల్ని ఎత్తుకుపోకముందే మనం మన కలల ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడం నేర్చుకోవాలి. ఒక గద్ద తన జీవితాంతం ఒకే శిఖరం మీద ఉండదు. అది కొత్త కొత్త శిఖరాలను వెతుక్కుంటూ వెళ్తుంది. మీరు కూడా మీ సంపాదనలో ఒకే చోట ఆగిపోకండి. నిరంతరం కొత్త అవకాశాల కోసం అన్వేషించండి. ఆ అన్వేషణలో మీకు అలసట రావచ్చు, అవమానాలు ఎదురుకావచ్చు. కాని గుర్తుంచుకోండి, గద్ద ఎప్పుడూ ఒంటరిగానే పోరాడుతుంది. దానికి ఎవరి తోడూ అక్కర్లేదు. దాని రెక్కల బలమే దాని ఆస్తి. మీ తెలివితేటలే మీ సంపద. ఆ సంపదను ఎవరూ దోచుకోలేరు. గద్దలా ఎదగడం అంటే శత్రువులను చంపడం కాదు. శత్రువులు ఎదగలేని ఎత్తుకు మీరు ఎదగడం. ఆ ఎత్తుకు చేరుకున్నాక లోకం మీకు సాష్టాంగ నమస్కారం చేస్తుంది. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో ఆ పరమాత్మ మీకు ఇచ్చిన దాంట్లో మీ గుండెకు అనిపించిన చిన్న సాయాన్ని ఇక్కడ ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందండి. ఎందుకంటే ధర్మం కోసం చేసే ఏ చిన్న సాయమైనా అది పదింతల ఫలితాన్ని ఇస్తుంది. ఆ సాయమే మీ అదృష్టాన్ని పెంచుతుంది. మీరు ఇచ్చే ప్రతి రూపాయి మరొకరి జీవితంలో వెలుగులు నింపుతుంది. ఆ వెలుగు మీ సంపాదనలో కూడా ప్రతిబింబిస్తుంది. అయ్యో, ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. మనం చేసే మంచి పనులు, మనం సాధించిన విజయం మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. గద్ద తన ఆఖరి శ్వాస వరకు కూడా ఆకాశపు రాజుగానే బతుకుతుంది. అది చనిపోయేటప్పుడు కూడా తన గూడులో ఒంటరిగా, గంభీరంగా ప్రాణాలు విడుస్తుంది తప్ప ఎవరి ముందూ తలవంచదు. ఆ వీరత్వం, ఆ మొండితనం, ఆ నిబద్ధత ప్రతి మనిషిలోనూ ఉండాలి. సంపాదన కోసం పడరాని పాట్లు పడుతున్నవారు ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. ఆ గద్దను చూసి స్ఫూర్తి పొందండి. సమస్యలు అనేవి తాత్కాలికం. మీ సంకల్పం మాత్రమే శాశ్వతం. గద్ద నేర్పిన ఈ 3 రహస్యాలు: ఏకాగ్రత, పునర్జన్మ మరియు ఆత్మగౌరవం మీ జీవితాన్ని మార్చే అద్భుత ఆయుధాలు. వీటిని మీ గుండెల్లో భద్రపరుచుకోండి. రేపటి ఉదయం మీరు కళ్ళు తెరిచినప్పుడు మీలో ఒక గద్ద మేల్కోవాలి. మీ చూపులో తీక్షణత ఉండాలి. మీ నడకలో వేగం ఉండాలి. మీ ఆలోచనల్లో స్పష్టత ఉండాలి. అప్పుడు ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపే శక్తి ఏదీ ఉండదు. అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది. ఆకాశం మీకోసం సిద్ధంగా ఉంది. మీ రెక్కలను విప్పండి. అనంతమైన సంపద, అంతులేని విజయం మీకోసం వేచి చూస్తున్నాయి. అయ్యో, గతం గురించి చింతించకండి. ఈ క్షణమే మీ కొత్త జీవితానికి ప్రారంభం. గద్దలా పుట్టడం ముఖ్యం కాదు. గద్దలా బతకడం ముఖ్యం. ఆకాశపు అంచున సూర్యుడు మరుగవుతున్నప్పుడు గాలి మళ్లీ నిశ్శబ్దంగా మారుతుంది. ఆ నిశ్శబ్దంలో ఒక సత్యం వినిపిస్తుంది. నీ అదృష్టం నీ చేతుల్లోనే ఉంది. నీ చూపులోనే ఉంది. గద్ద చెప్పిన ఈ రహస్యాలు ఎవరైతే పాటిస్తారో వారి కీర్తి ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతుంది. వారి సంపాదన చెరిగిపోని ముద్రగా మారుతుంది. ఈ కథ కేవలం వినడానికి కాదు, మీ జీవితంలో ఆచరించడానికి. ప్రతి మనిషిలోనూ ఒక గద్ద దాగి ఉంటుంది. దాన్ని నిద్రలేపడమే ఈ వీడియో ఉద్దేశం. ఇప్పుడు మీ లోపల ఆ గద్ద మేల్కొంది అని నేను నమ్ముతున్నాను. ఆ తీక్షణమైన చూపుతో, ఆ బలమైన రెక్కలతో మీరు శిఖరాగ్రానికి చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మార్పు అనేది మీతోనే మొదలవ్వాలి. మీ అదృష్టం ఆకాశాన్ని తాకాలి. మీ జీవితం ఒక వెలుగు దివ్వెలా ప్రకాశించాలి. ఎంతోమందికి మీరు ఆదర్శంగా నిలవాలి. గద్దలాగా ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకోండి. ఆ లక్ష్యాల కోసం ప్రాణప్రదంగా పని చేయండి. అప్పుడు విజయం మీ పాదాల దగ్గరకు వస్తుంది.
అదృష్టం మీ నీడలా మారుతుంది. ఈ ప్రయాణం ఇక్కడితో ముగయదు. ఇది ఒక కొత్త జీవితానికి నాంది మాత్రమే. మీరు ఎంచుకున్న మార్గంలో, మీరు వేసే ప్రతి అడుగులో ఆ పరమాత్మ తోడు ఉండాలి. గద్దలాంటి ఏకాగ్రతతో మీరు సాధించే ప్రతి విజయంలోకానికి ఒక పాఠం కావాలి. ఆ నిశ్శబ్దమైన అరణ్యంలో గద్ద వేసెకేక ఎలాగైతే అందరినీ మేల్కొలుపుతుందో, మీ విజయం కూడా అలాగే సమాజాన్ని కదిలించాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.